షాలోమ్. మరొకసారి పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? నాతో కలిసి ఈ ప్రార్థనలో, ఈ ఆరాధనలో పాలు పొందండి. ప్రార్థనతో మనం ఆరాధన ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ పునరుత్థానపు ఆరాధన బట్టి వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, కలిగి జీవించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతట్లో కూడా మాతో ఉండి నడిపిస్తున్నందుకు, మీ కార్యాలను జరిగిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుని కలిసి ఆరాధిద్దాం, ఆయన మహిమ పరుద్దాం.
ఇంతవరకు ప్రభుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి ప్రభు కృపనిచ్చారు. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు వినే భాగ్యాన్ని నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మా జీవితాలను, మా పరిస్థితులను మీకు మహిమకరంగా, దీవెనకరంగా మీరు మార్చబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరొకసారి మీ వాక్యాన్ని బట్టి, మీ పరిశుద్ధాత్మను బట్టి ప్రభువా మమ్మలను అప్పగిస్తూ, మీరు చేయబోయే కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. మీరు ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ దేవుడు మనకి చక్కని ఆన్లైన్ ఫెలోషిప్ కలిగి ప్రభువులో ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు చూపించిన కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఆయన నాకు ఇచ్చిన ప్రత్యేకమైన అంశం, అన్నిటికీ ఆయన సమర్థుడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దాని నుండి తప్పించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు అని మనం ధైర్యంగా చెప్పగలిగే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒకసారి ఒక ఆయన చాలా పొట్టిగా బక్కగా ఉన్న అందరూ ఆయనకి భయపడుతున్నారు. ఒక ఆయనకి అర్థం కాలే, ఈ వ్యక్తికి ఎందుకు భయపడుతున్నారు, ఒక్కడిని కూడా కొట్టలేడు వీడు, ఎంత సన్నగా ఉన్నాడు, ఎంత పొట్టిగా ఉన్నాడు, ఈ వ్యక్తికి ఎందుకు భయపడుతున్నారని ఒక వ్యక్తిని అడిగితే ఆయన చెప్పాడు, ఆ వ్యక్తికి కదా మేము భయపడేది, ఆ వ్యక్తి వెనకాల గ్యాంగ్ ఉంది. చూపించాడు, వాళ్ళు 10 మంది ఉన్నారు. నిజంగా వాళ్ళు చూడగానే ఈయనకి భయం అనిపించింది, సైలెంట్ అయిపోయాడు. ఈరోజు మనం కూడా పరిస్థితులను చూసినప్పుడు మనకు భయం అనిపిస్తుంది, మనుషులను చూసినప్పుడు భయం అనిపిస్తుంది, ఇప్పుడున్న రోగాలు చూసినప్పుడు భయం అనిపిస్తుంది. కానీ మనలో ఉన్న దేవుణ్ణి చూసినప్పుడు మాత్రం యు ఆర్ ఏ బోల్డ్, ధైర్యం, శక్తి, ఇవన్నీ కూడా ప్రభు మనకి ఇస్తాడు. కాబట్టి బైబిల్లో ఆయన గురించి కొందరు మాట్లాడిన మాటలు, ఈరోజు మనం కూడా అలాంటి విశ్వాసపు వాక్కులు పలికేవారిగా ఉందుముగాక. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచ్చిన దానియేలు గ్రంథం చాప్టర్ 3, 17 and 18. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించుటకు, ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనము. వీళ్ళిస్తున్న అద్భుతమైన దేవుని మాట, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఎంత కాన్ఫిడెంట్ గా వారు దేవుని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మనం చూస్తాం. ఒక రక్షించకపోయినా సరే మేము మాత్రం దేవునికి వ్యతిరేకంగా ఏది చేయలేము. ఈరోజు ఎలాంటి వారి కొరకు దేవుడు ఎత్తుతున్నాడు. అంతకుముందు వారు దేవునికి సంబంధించిన కార్యాలు వారి పర్సనల్ లైఫ్ లో ఏమైనా జరిగినాయా అని ఒకవేళ ఆలోచిస్తే, అంతకుముందు పరిస్థితి కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యెహోయాకీము టైంలో ఈ బబులోను రాజు వెళ్ళి ఇశ్రాయేలు యొక్క దేశాన్ని నాశనం చేసి అక్కడ నుండి చాలా మందిని చెరపట్టుకుని రావటం జరిగింది. అందులో ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. అలాంటి పరిస్థితులు ఇశ్రాయేలుకి రావడానికి గల కారణం, ఇశ్రాయేలీలు గాని రాజులు గాని దేవునికి అనుకూలంగా లేరు. కాబట్టి వాళ్ళకి అటువంటి
గతి, అటువంటి పరిస్థితి వరకు వచ్చి అనుకూలంగా ఉన్నవాడు పరిస్థితులను మార్చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు పతనమైపోతాడు. నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేల్ దేశాన్ని పాడు చేసి అక్కడ ఉన్న వారందరినీ చెరపట్టుకుని తీసుకురావడం మనం చూస్తాం. హిజ్కియా తర్వాత మనం చూస్తే హిజ్కియా తర్వాత మనీషా, ఆమోన్, యోషియా, యెహోయాహాజ్, యెహోయాకీం. ఈ వ్యక్తి యెహోయాకీం టైంలో అంత ముందున్న రాజులు కూడా ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఈ యెహోయాకీము టైంలో కూడా యిర్మీయా దేవుని వాక్యాన్ని ఇస్తే ఈ యెహోయాకీం అన్న వ్యక్తి దేవుణ్ణి నమ్మినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వంశానికి చెందినవాడు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని కాల్చివేశాడు. అలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నప్పటికీ రాజులు చక్కగా లేరు. ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలకి ఎంత ధైర్యం ఎలా వచ్చింది అని చూస్తే వారి పూర్వీకులు లేకపోతే వారి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వంశంలో అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారని చూస్తే యెహోయాకీం టైంలో దైవజనుడు యిర్మీయా వెళ్ళి దేవుని విషయాలు చెప్తే దేవుని సంబంధించిన ప్రవచనాలు వారితో మాట్లాడినప్పుడు దాన్ని వారు పట్టించుకోకుండా యిర్మీయా ద్వారా రాయబడిన పత్రాలను కూడా చించి కాల్చేశారు. అటువంటి పరిస్థితుల్లో రాజులకి దేవుని భయం లేదు, అప్పుడున్న ఇశ్రాయేలుకి దేవుని భయం లేదు. కానీ అందులో పుట్టిన షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేల్ ఇస్ డిఫరెంట్. ఆ దేశంలో వాళ్ళు దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ, నెబుకద్నెజర్ దగ్గర చెరపట్టబడినప్పటికీ కూడా వారు వాళ్ళ వంశాన్ని చూడట్లేదు, ఇశ్రాయేలుని చూడట్లేదు, నెబుకద్నెజర్ని చూడట్లేదు, వాళ్ళ పరిస్థితులు ఏమి చూడట్లేదు. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే కీర్తన 121లో చెప్పండి రీతిగా కొండల తట్టు మాకర్లేస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మనుషులను చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు ధైర్యం రాదు, ఉన్నది పోదు. దేవుణ్ణి చూసినప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. కాబట్టి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే అప్పుడున్న ఇశ్రాయేలీలు దేవునికి చాలా భయంకరమైన స్థితిలో వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కానీ ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు బాలురుగా ఉన్నప్పుడే వారిలో దైవ భీతి, అంటే దేవుడు వారిని ప్రత్యేకమైన రీతిలో వారికి ఆ కృప ఇచ్చాడు. కృప పొందిన వాడు మాత్రం అలా ఉండగలడు. అందరూ ఒక రకంగా ఉంటే కృప పొందిన వాడు ఇస్ డిఫరెంట్. అందరూ శరీరానుసారంగా ఉంటే కృప పొందిన వాడు మాత్రమే ఆత్మీయంగా జీవించగలడు. దేవుని కృప ద్వారానే సాధ్యం. కాబట్టి ఇక్కడ ఈ నెబుకద్నెజర్ టైంలో షద్రక్, మేషక్, అబేద్నెగో చెప్తున్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. దేవునికి ఎలాంటి విశ్వాసాన్ని కలిగే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అలాంటి వారి కొరకు ఆయన ఏదేని చేస్తారు. అంతకుముందు వారి జీవితంలో దేవుని అద్భుతాలు చూడలేదు, వాళ్ళు జరిగినవి విన్నారు తప్ప వాళ్ళ జీవితాల్లో చూస్తే అన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ఎందుకు మేము చెరపట్టబడ్డాం, ఎందుకు మేము ఈ దేశంలో ఈ బానిసపు స్థితిలో మేము ఉన్నామని చెప్పి ఆ ఫీలింగ్స్ లేవు, ఆ చింత లేదు. అందుకనే వాళ్ళు 16వ వచనంలో 3:16లో ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. అబ్బా, ఈ మాట ఈరోజు ఎంతమంది చెప్పగలరు? చింత లేదు మాకు, భయం లేదు మాకు, దిగులు లేదు మాకు, టెన్షన్ లేదు మాకు అని చెప్పగలవా? కానీ దేవుణ్ణి కలిగిన వాడు చెప్పగలడు. అందుకని దేవుడు వాడిని ఆయన మహిమపరిచే రీతిలో తన కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఈరోజు మనం ఇప్పుడున్న పరిస్థితులను చూసినప్పుడు నా దేవుడు ఈ పరిస్థితులను నన్ను తప్పించగలడు, ఈ కరోనా నుండి మమ్మల్ని తప్పించగలడు, ఈ కరోనా నుండి నన్ను స్వస్థపరచగలడు, నన్ను బ్రతికించగలడు, నన్ను దీవించగలడు, నన్ను నడిపించగలడు
కాబట్టి మన జీవితంలో ఆయన దగ్గర నుంచి ఏదైతే మనం ఆశిస్తున్నామో ఆయన బిడ్డలుగా జీవించే వారికి ఇది వర్తిస్తుంది. ధైర్యంగా మనం చెప్పాలి. ఎబ్రీ పత్రిక 13:5-6 వచనాల్లో మనకు కలిగిన ధైర్యం అది. ఆయన ఏమాత్రం విడుబడు ఎడబాయను అని ఆయనే చెప్పాడు. కాబట్టి మనం ధైర్యంగా ప్రభుని ఇటువంటి విశ్వాసపు మాటలు చెప్పగలగాలి. నా దేవుడు నా విషయంలో ఈ కార్యాన్ని చేయడానికి ఆయన సమర్థుడు. వాళ్ళు ఎప్పుడైతే అలా చెప్పారో మనం చూస్తున్నాం, అగ్నిగుండంలో పడినప్పటికీ అగ్ని వాసన కూడా అంటకుండా, వాళ్ళ వెంట్రుకలు కూడా అగ్ని తాకకుండా దేవుడు వారికి ఇచ్చిన ఆ భద్రత, రాజు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంకా అద్భుతం ఏంటంటే, ఆ అన్యుడైన రాజు చేత వారు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళే చెప్పించగలిగారు. ఎంత అద్భుతం అది. కాబట్టి ఈరోజు మనం ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనం కూడా ఇలా చెప్పగలగాలి, మా దేవుడు సమర్థుడు, రక్షించడానికి, స్వస్థపరచడానికి, మన జీవితంలో ఏదైతే అద్భుతం జరగాలో వాటిని చేయడానికి ఆయన సమర్థుడు. విశ్వాసంతో మాట్లాడు. ఆ రోజు షద్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో దేవుడు ఏం చేశాడో ఈరోజు మన విషయంలో కూడా దేవుడు అది చేయగలడు. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే, వారు పరిశుద్ధులుగా వాళ్ళు ఉన్నారు. దైవ భయం వారికి ఉంది, దైవ జ్ఞానం వారికి ఉంది. మొదటి అధ్యాయంలో మనం ఆ విషయాలన్నీ మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తిలో దైవ లక్షణాలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో దైవ సన్నిధి ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడే ఈ టైప్ ఆఫ్ ఫెయిత్ అన్నది రిలీజ్ అవుతుంది. మామూలుగా చెప్తే కాదు. మొదటి అధ్యాయం అర్థమైతే, అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండగలిగితే, 3వ అధ్యాయంలో చెప్పబడిన అద్భుతాలను మనం చూస్తాం. వాడు పరిశుద్ధతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మేము అపవిత్రులుగా ఉన్నాం, ఈ ఆహారం తీసుకుని మేము అపవిత్రులుగా కావడం మాకు ఇష్టం లేదు అంటే, పరిశుద్ధతకి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు అంతకుముందు పరిస్థితులు చూసినప్పుడు ఎందుకు అలాంటి దయనీయమైన స్థితి వచ్చింది అంటే, ఈరోజు పాపాన్ని బట్టి ఒక మనిషి ఈరోజు ఇటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తాం. పాపం అనేది మనిషి జీవితంలో శాపాన్ని, మరణాన్ని, రోగాన్ని, దరిద్రాన్ని, కలవరాన్ని, చింత, భయం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ మూల కారణం పాపమే. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది కూడా ఆ పాప శాపముల నుండి విడిపించి, పవిత్రపరిచి, నీతివంతులుగా తీర్చి, మనం దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని రాజ్యాన్ని కలిగి ఉండాలని ఆయన కలువరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడు. మరలా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి వాళ్ళ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెబుకద్నెజరు దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి ఏమీ గుర్తు రావట్లేదు. ఒక్కటే వాళ్ళకి గుర్తొస్తుంది, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నీ ఆర్థిక స్థితి ఎలా ఉంది, నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నీ ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ సరౌండింగ్, ఇవన్నీ నీకు డజంట్ మ్యాటర్. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఆయన నీకు సహాయం చేయడానికి సమర్థుడు. నేను ప్రవచిస్తున్నాను, నువ్వు నమ్మిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వు కూడా ధైర్యంగా చెప్పు, తప్పకుండా అద్భుతాలు చూస్తావు. వీళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, షద్రక్ మేషక్ అబేద్నెగో. న్యూ టెస్ట్మెంట్ లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 5-6 వచనం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధన కనుక అక్షరమును కాదు గాని ఆత్మకే పరిచారకుల మొదటకు మాకు సామర్థ్యము కలిగించుచున్నాడు. ఎంత అద్భుతమైన, మాకు సామర్థ్యాన్ని కలిగిస్తున్నాడు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదో, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది.
మేము ఏదైనా చెయ్యాలి అంటే, ఆ రోజు శద్రక మేషక అబేద్నెగోలు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని వాళ్ళు చెప్తే, ఇక్కడ ఉన్న అపోస్తులు చెప్తున్నారు మేము ఏదైనా చెయ్యాలంటే దానికి మాకు సామర్థ్యం ఉందని చెప్పి దేవుడు మా ద్వారా చేయట్లేదు. మాకు సామర్థ్యం కలిగించేవాడు ఆయనే. మన గురించి బైబిల్లో చెప్తుంది, ఒక ఎంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ మనం చేయలేం. పీకగలం కానీ తెలుపుగా నలుపుగా మాత్రం చేయలేం. ఒక కలర్ వేయగలం, ఒక వారం రోజులు, నెల రోజులు, మళ్ళీ వైట్ వచ్చేస్తుంది. న్యాచురల్గా మాత్రం చేయలేం, రియల్గా మాత్రం చేయలేం. ఆర్టిఫిషియల్గా ఏదో ఈరోజు నటించడం ఎలాగా జనాలకు అలవాటు అయిపోయిందో అది చేయగలం కొంతవరకు, కొన్ని రోజులు. కానీ ఒరిజినాలిటీ మాత్రం మన చేతిలో కనీసం ఎంట్రికను కూడా మనం చేయలేం. యోహాను సువార్తలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. కాబట్టి ఏదైనా చెయ్యాలి అంటే దానికి సామర్థ్యాన్ని కలిగించేవాడు ఆయనే. ఈరోజు మనం ఆత్మీయంగా జీవించాలన్నా, దైవ సంబంధమైన కార్యాలు చేయాలన్నా దానికి సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే. మన సామర్థ్యాన్ని ఆయన వాడుకోడు. మన జ్ఞానం ఆయనకి అది అవసరం లేదు. మన శక్తి యుక్తుల మీద దేవుడు ఎప్పుడు డిపెండ్ కాడు. ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు. మనకి ఏది కావాలో ఎవ్రీథింగ్. ఆ రోజు ఇశ్రాయేలు నడిపించేటప్పుడు భోజనం ఆయనే పెట్టాడు, నీళ్లు ఆయనే ఇచ్చాడు, దారిని ఆయనే ఏర్పాటు చేశాడు. చివరికి వాళ్ళు తాళ్ళు వాయకుండా, బట్టలు మాయకుండా, చెప్పులు అరిగిపోకుండా వారిని ఐగుప్తు నుండి కానా వరకు, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో, ఎవ్రీథింగ్. ఒక మాటలో చెప్పాలంటే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఈ 40 years నేను మీతో ఉన్నాను, మీకు ఏదైనా తక్కువైందా? ద్వితీయోపదేశకాండం 2:7లో, నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించని గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరం సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమీ తక్కువగా. కాబట్టి వారికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చింది ఆయనే. ఆయన సమర్థుడు. ఒకసారి ఇశ్రాయేలీయులు అందరూ కూడా మాకు మాంసం కావాలని అడిగినప్పుడు మోషే అంటాడు దేవునితో, నేను సముద్రంలో చేపలన్నీ పట్టుకోవాలా? ఉన్న గొర్రెలు మేకలన్నీ కూడా వారి కొరకు నేను వధించాలని అడిగినప్పుడు దేవుడు అంటాడు, యెహోవా బాహువు ఏమైనా తక్కువైందా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక్క 10 days కాదు, 1 month, ఒక నెల దినాలు వారికి దేవుడు అన్ని లక్షల మందికి ఆయన ఏ రీతిగా ఆహారాన్ని, మాంసాన్ని సమకూర్చాడో మనకి సంఖ్యాకాండంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. ఆయన ఆ శిష్యులు చెప్తున్నారు, మా అంతట మేము ఏదైనా చేయగలము అని మేము అనుకోవట్లేదు. మేము ఏదైనా చెయ్యాలి అంటే, అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:13లో మనం చూస్తాం, నన్ను బలపరిచే వాణిని బట్టి నేను సమస్తము చేయగలను. ఆయన మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ రోజు సంసోను గాడిద దావడ ఎముకను పట్టుకుని 1000 మందిని ఫిలిస్తీయుల్ని చంపాడంటే కారణం ఏంటంటే దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. దావీదు గొలియాతుని చంపగలిగాడంటే దేవుడు ఆ వ్యక్తికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. అది దావీదు కాదు, అది సంసోన్ది కాదు, అది అదృశ్యుడైన దేవుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఏదైనా చెయ్యాలి, నేను చేయలేను, నా వల్ల కాదు అంటే నీ మీద డిపెండ్ అవుతుంది. ఇది కాదు అన్నామంటే అది నీ శక్తి మీద ఆధారపడినప్పుడు. కానీ దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు మనకు కానిది, మనల్ని ఆపగలిగేది మన దగ్గరికి ఏది కూడా రాదు. మనం ఆపగలిగేది ఏది లేదు. కాబట్టి మనం శిష్యులు చెప్పిన రీతిగా మా దేవుడు మాకు
సామర్థ్యాన్ని కలిగిస్తాడు. రక్షించే సమర్థుడు, స్వస్థపరిచే సమర్థుడు, విడిపించడానికి సమర్థుడు. అంత మాత్రమే కాదు, మనం ఏదైతే చెయ్యాలో దాన్ని మనం చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని, దైవ సంబంధమైనవన్నీ కూడా మనుషులు శక్తితో జ్ఞానంతో జరిగేవి కాదు. అవన్నీ కూడా ఆయన సామర్థ్యం ఇస్తే తప్ప మనం ఏం చేయలేం. ఆయన చెప్పాడంటే మనం ఏదైనా చేయగలం. పౌలు గారు చెప్పినట్లుగా, నన్ను బలపరిచే వారిని బట్టి నేను సమస్తం చేయగలను. నేను గమనియల దగ్గర పెరిగాను, నాకు జ్ఞానం ఉంది, అందుకని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని పౌలు గారు అతిశయించలేదు. ఆయన అతిశయించింది ప్రభువుని బట్టి. ఆయన ఏదైనా చేయగలిగాడంటే ప్రభు ఆయనకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఇచ్చే సామర్థ్యం మీద ఆధారపడినప్పుడు మనం ఏదైనా చేయగలం. కాబట్టి మనం ప్రభువుని ఏం అడగాలంటే, ప్రభువా నేను ఏదైతే చెయ్యాలో దానికి నువ్వు సామర్థ్యాన్ని నాకు ఇస్తావు, నీ మహిమ కొరకు నేను దాన్ని చేస్తాను అని మనం ఆ రోజు 2 కొరింథియన్స్ 3:5 అప్పుడున్న సేవకులు చెప్పిన రీతిగా మనం కూడా చెప్పాలి. మాకు సామర్థ్యాన్ని కలుగు చేసేవాడు ఆయన. మా వలన ఏదైనా అవుతుందని మేము ఆలోచించట్లేదు. మేము ఎప్పుడు కూడా మేము చేయగలం అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ కాలేదట. మన మీద మనం ఆధారపడితే ఏది కూడా జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేదు. ప్రభువు మీద ఆధారపడినప్పుడు మనం ఏం చెయ్యాలో దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఏం పొందాలో దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఎలా ఉండాలో దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఉండటానికి, మనం చేయడానికి, మనం పొందడానికి సామర్థ్యాన్ని ఆయన ఇస్తారు. ఆ రోజు పేతురు గారు ఆయన ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు 3,000 మంది వారు అక్కడున్న వారు ప్రభుని అంగీకరించారు. ఆ సామర్థ్యం ఆయన ఇచ్చారు. ఆ రోజు జరిగిన అద్భుతాలన్నీ కూడా ప్రభు వారికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రభు కార్యాలు చెయ్యాలి అంటే ప్రభు మనకి సామర్థ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సామర్థ్యం మీద ఆధారపడినప్పుడు మనం చేయగలం. కాబట్టి మనం 2 కొరింథియన్స్ 3:5 చెప్పబడిన రీతిగా మేము ఏదైనా చెయ్యాలంటే మాకు దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. మేము ఏదైనా పొందాలంటే దేవుడు మాకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ గ్రహింపు మనకు వచ్చినప్పుడు మనం చేయవలసిన ప్రతిదీ కూడా ప్రభు మహిమ కొరకు చేయగలం. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ రాయబడిన మాట 8:18 ఒక అద్భుతమైన మాట రాయబడింది. 8:18 కాగా దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఎలాగనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఇక్కడ ఈ 3వ మాట మనం గమనిస్తే, మనం ఏదైతే పొందాలో దానికి కూడా సామర్థ్యాన్ని ఆయన మనకిస్తాడు. మనల్ని రక్షించడానికి సమర్థుడు, అలాగే మనం చేయవలసిన దానికి మనకి శక్తినివ్వడానికి ఆయన సమర్థుడు. 3వదిగా మనం పొందవలసిన దానికి పైగా భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయన. ఆ రోజు కానాను ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకోగలిగారంటే అప్పుడున్న ఆ బలమైన రాజ్యాలు ఎలాంటి రాజ్యాలంటే ఇశ్రాయేలీయులు వాళ్ళని చూసినప్పుడు మిడతల్లా కనిపించారట. అలాంటి దేశాలను వారు జయించగలిగారు అంటే, దాన్ని పొందగలిగారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు అంటే అర్థం ఏంటంటే, దేవుడే వారికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చారు. పొందటానికి ఆయన సామర్థ్యం ఉంటేనే మనం పొందగలం. చేయాలన్నా ఆయన సామర్థ్యం ఉంటేనే అది మనం చేయగలం. రక్షణ కార్యం జరగాలన్నా, విడుదల కార్యం జరగాలన్నా, ఏదైనా దేవుడు మన జీవితంలో అటువంటి కార్యాలు మనం చూడాలన్నా అది ప్రభు సామర్థ్యం మీద ఆధారపడింది.
మనం చెప్పాలి. ఆ రోజు శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పినట్లుగా, ఆ రోజు అపోస్తలులు చెప్పినట్లుగా, ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తున్న ద్వితీయోపదేశకాండం 8:18 చెప్పకున్న రీతిగా మాకు సామర్థ్యమును కలుగు చేయవాడు ఆయన. వాళ్ళు ఏదైతే పొందారో అది వారు పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది కాదు. వారి గురించి మనం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఒక అద్భుతమైన మాట, వాళ్ళు ఎటువంటి స్థితిలోకి దేవుడు వారిని తీసుకువెళ్ళాడు. 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పొరుములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నువ్వు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దేవుడు ఎట్లాంటి స్థితిలోకి వారిని తీసుకెళ్ళాడు, ఎంత సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు వారికి ఏమీ లేదు, ఇప్పుడు వారి పరిస్థితి, వారికి ఏది తక్కువ లేదు, ఏమీ లేదు, అక్కడి నుండి ఏది తక్కువ లేదు అన్న చోటకి దేవుడు తీసుకెళ్ళాడు. నేనేమి చేయలేను అన్న పరిస్థితి నుండి నేను అన్ని చేయగలను అనే పరిస్థితికి 2 కొరింథియన్స్ 3:5 చెప్పబడిన రీతిగా మనం చూస్తున్నాం. అలాగే మొదటిగా మనం చూసాం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో దేవుడు మమ్మలను రక్షించగలడు, దేవుడు మమ్మల్ని తప్పించగలడు. ఏ రీతిగా ఆ శోధనలో నుండి మేము బయటపడగలం, ఆ భయంకరమైన ఆ మరణం నుండి ఆయన మమ్మల్ని తప్పించగలడు, ఆ ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు తప్పించగలడు. నెమ్మది. అలాగే ఆ ప్రభు కొరకు ఏం చెయ్యాలో, ప్రభు ఏం చెయ్యమని చెప్పాడు. ప్రభు చెప్పినది ఏదైనా సరే మనకి న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తాం. యేసు ప్రభు వారి శిష్యులు ఆ రాత్రంతా కూడా సముద్రంలో వలలు వేశారట. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ బైబిల్ చెప్తుంది వారి కొన్నే దొరికినా లేదు, అసలు ఏమి దొరకలేదట. రాత్రంతా వాళ్ళు, అది చెరువు కాదు, నది కాదు, సముద్రంలో, అంటే ఇంకా సముద్రంలో ఉన్నంతగా ఆ ఫిషెస్ ఎక్కడ ఉన్నాయి. అలాంటిది అంత విశాలమైన సముద్రంలో వాళ్ళకి ఏది ఒక్కటి కూడా దొరకలేవండి. కానీ ప్రభు వారు ఉదయాన్నే వారిని కలుసుకున్నప్పుడు డే టైంలో ఆయన వారితో చెప్పాడు, ఇప్పుడు మీరు కుడివైపున వల వేయండి. మొదటిసారి వేసారు ఏం పడలేదు, రెండోసారి వేసారు పడలేదు, మూడోసారి వేసారు ఏం పడలేదని లేదు బైబిల్లో. ఓన్లీ వన్ టైం ఆయన చెప్పినట్లుగా ఎప్పుడైతే చేశారో ఆశ్చర్యం వారికి మాత్రమే కాదు, వేరే ధోనిలు కూడా అవి కూడా నిండిపోయాయి. అంతకుముందు వారు చేసిన దానికి ఇప్పుడు ప్రభు మాటను బట్టి చేసిన దానికి ఎంత వ్యత్యాసం. ప్రభు చెప్పేది చేయటం ఆ రోజు శిష్యులకి అది అర్థం కాకపోవచ్చు. డే టైం ఎవరు కూడా ఫిషింగ్ చేయరు సముద్రంలో, అంత నైట్ టైమే చేస్తారు. కానీ ఆయన చెప్పింది పరిస్థితులకి వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవుని మాట అది. అందుకనే పేతురు గారు చెప్పిన మాట, నీ మాట చెప్పున నేను వేస్తాను, నీ మాట చెప్పున నేను చేస్తాను. కానీ ఎప్పుడైతే ఆయన ప్రభు మాటను తీసుకుని ఆయన కార్యాన్ని చేశాడు, అది ఫలభరితంగా మారింది. ఆశ్చర్యపడే విధంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా ఆ పరిస్థితిని వారు చూడగలిగారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మన ప్రభు కొరకు చేసే ప్రతిదీ కూడా అది ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. దానికి ఆయనే మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా ప్రభు చెప్తున్న దాన్ని నేను చేయలేను, నా వల్ల కాదు అని మనం మాట్లాడకూడదు. ఆ రోజు మోషేని దేవుడు చెప్పాడు, వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకురా అంటే, నాకు అంత సమర్థుని కాదు,
నేను నత్తివాడిని, మాట మాంద్యం కలిగిన వాడిని అని చెప్పి ఆ రోజు మోషే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఆయన డిసైడ్ అయితే ఆయన దాన్ని చేసి తీరుతాడు. మోషేకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఫరోతో ఎలా మాట్లాడాలి, ఫరో దగ్గర ఎలాంటి కార్యాలు చేయాలి, అవన్నీ కూడా ప్రభువారే మోషే శక్తి సామర్థ్యాలతో చేసినవి కాదు, అది దేవుని శక్తి సామర్థ్యాలతో అవి చేస్తాం. ఫరో దగ్గర ఉన్న కొంతమంది ఉన్నారు, అప్పుడున్న మాంత్రికులు, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి చేశారు, అది కొంతవరకు చేయగలిగారు. తర్వాత వాళ్ళ చేతులు ఎత్తేశారు. వాళ్ళు చెప్పారు దేవుని శక్తి, దేవుని వేలు అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు. దేవుని సామర్థ్యాన్ని ఎవడు కూడా దాన్ని అంచనా వేయలేడు. అది మన ఆలోచనలకు అందనంత సమర్థుడే. కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో మనల్ని రక్షించే సమర్థుడైన, మనలను స్వస్థపరిచే సమర్థుడైన, ఇప్పుడున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నింటిలో నుండి మనకి విడుదల, వాటన్నిటి నుండి మనకి ప్రత్యేకమైన భద్రతనివ్వగలిగే సమర్థుడైన, ఆ విషయాన్ని మనం నమ్మాలి. రెండవదిగా మనం ఏదైతే చేయగలమో అని దేవుని వాక్యంలో దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, మనం చేయవలసిన ప్రతిదీ దాని విషయంలో ఆయనే మనకు సామర్థ్యాన్ని ఇస్తాడని చెప్పి మనం అటువంటి ఫెయిత్ని కలిగి ఉండాలి. మూడవదిగా మనం పొందవలసింది, మనకి భాగ్యాన్ని పొందటానికి, సంపాదించుకోవడానికి మన సామర్థ్యాన్ని ఆయనే కలుగజేస్తాడు. ఆయన సామర్థ్యం ఇస్తే ఆయన ఇచ్చినంతగా, ఆయన దీవించినట్లుగా ఈ భూమి మీద ఎవ్వరూ కూడా అటువంటి స్థితిని మనకి ఇవ్వలేరు. ఆ రోజు ఇశ్రాయేలు దేవుడు అటువంటి స్థితిని ఇచ్చాడు. ఈరోజు దేవుని నమ్మిన వారికి కూడా భూమి మీద అటువంటి స్థితిలో వారిని ఉంచాడు. ధనవంతులైనా, జ్ఞానవంతులైనా, ఏ రంగాల్లో చూసినా దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు ఇచ్చిన స్థానం ఇప్పటికీ కూడా, అది ఎప్పటికీ కూడా అది తలగానే ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ప్రభు సామర్థ్యం మీద ఆధారపడినప్పుడు మనం రక్షించబడతాం, మనం స్వస్థపరచబడతాం. అదే రీతిగా మనం ఏదైతే చెయ్యాలో దేవుని వాక్యానికి సంబంధించిన వాటి అన్నిటికీ కూడా ఆయన మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. మనం ఏదైతే పొందాలో దానికి కూడా ఆయనే మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు. అటువంటి కృప ప్రతి దినము ప్రభు దగ్గర నుంచి మనం పొందుదుము గాక. దేవుడు ఆడితే మనల్ని నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఆ రోజు శద్రక్, మేషక్, అబేద్నెగో మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని నమ్మారు. మీరు వారిని రక్షించారు. అప్పుడున్న దైవజనుడు పౌలు గారి ద్వారా మాకు సామర్థ్యాన్ని కలిగించేవాడు ఆయనే. మా వల్ల ఏదైనా అవుతుందని మేము అనుకోవట్లేదు, కానీ మేము ఏది చెయ్యాలన్నా మాకు సామర్థ్యాన్ని కలిగించేవాడు ఆయన అని చెప్పి ప్రభువా ఆ రోజు పౌలు గారు చెప్పారు. వారు సామర్థ్యాన్ని పొంది మీ కొరకు ఏం చెయ్యాలో అది చేసి నా పరుగు కడముట్టించింది, నీ విశ్వాసమును కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడిందని ఏ రీతిగా వారు నాయన తండ్రి ప్రభువా సాక్ష్యాన్ని చెప్పగలిగారు. అలాగే ద్వితీయోపదేశకాండం 8:18 ప్రకారంగా ఆ రోజు ఇశ్రాయేలుకు భాగ్యాన్ని వారు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చారు. వారు ఏదైతే కలిగి ఉండాలో దానికి సామర్థ్యాన్ని మీరు ఇచ్చారు. నాయన తండ్రి, మేము నాయన తండ్రి ప్రభువా రక్షించబడటం, అదే రీతిగా మేము పొందవలసింది, మేము చేయవలసింది, మేము తప్పించబడవలసింది, వాటన్నిటి విషయాల్లో మాకు సామర్థ్యాన్ని కలిగించేది మీరు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ఆన్లైన్ ద్వారా పంపిద్దాం. మలాకి 3:10 చెప్పబడిన రీతిగా 2 కొరింథియన్స్ 9 చెప్పబడిన రీతిగా మనం
మన ఆఫరింగ్స్ని ప్రభుకి అర్పిద్దాం. ఆ రీతిగా ప్రభుని మహింపరచండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్కి మీ ఆఫరింగ్స్ పంపించండి. అదే సంతోషము నీ సన్నిధిలో సమాధానము నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని అదే రీతిగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మరొక పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని రీతిగా సమకూర్చి ఈ ఆరాధన అంతట్లో మాతో నడిపించినందుకు, మీరు తప్పించడానికి రక్షించడానికి సమర్థుడు. మేము ఏదైతే చేయాలో మా ద్వారా వాటిని చేయడానికి మాకు సామర్థ్యాన్ని కలిగించేది మీరు. మేము ఏదైతే భాగ్యము కలిగి ఉండాలో, మేము ఏదైతే పొందాలో దానికి కూడా మాకు సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు. మమ్మలను తప్పించే సమర్థుడు, మా ద్వారా మీ కార్యాలను జరిగించే సమర్థుడు, మా జీవితాల్లో మీ యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి సమర్థుడు. ఆ రీతిగా మమ్మల్ని కూడా మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ని కూడా మీరు బ్లెస్ అయ్యండి. తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని. అదే రీతిగా సిక్నెస్ ఎవరైనా ఉంటే వారికి స్వస్థత, సమాధానము, ఆరోగ్యము కలుగునుగాక. మానసికంగా నలిగిపోయిన వారికి ప్రభువా సమాధానం కలుగునుగాక. ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారు వాటన్నిటి నుండి వారిని మీరు విడిపించే సమర్థుడు అని నమ్ముతూ, వారిని విడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే కలుగునుగా మీకు అప్పగిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా వందనాలు. ఇక భయమే